హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి చార్ధామ్ యాత్ర మరొకసారి వార్తలు నిలిచింది. చార్ధామ్ అంటున్నాను. సో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చార్ధామ్ యాత్రపై నిషేధాజ్ఞలు విధించింది అని చెప్పేసి లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు అదే చార్ధామ్ యాత్రపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు వార్తలు నిలిచింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు అంటున్నాను. ఎక్కడ ఉంది? నైనిటాల్లో ఉంది. ఈ లొకేషన్ ఇంపార్టెంట్ చూడండి. భారతదేశంలో హైకోర్టులు ఏవైతే ఉంటాయి, హైకోర్టు అంటే ఏంటి? ఒక రాష్ట్రానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఆ రాష్ట్ర హైకోర్టు. సర్వసాధారణంగా హైకోర్టులు రాష్ట్ర రాజధానిలో ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల హైకోర్టులు మాత్రం రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉంటాయి. వాటి జ్యుడిషియల్ క్యాపిటల్ అంటాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని ఏంటి? డెహ్రాడూన్. ఎట్ ద సేమ్ టైం ఇటీవల రెండవ రాజధాని అని చెప్పేసి గైర్ స్వైన్ గురించి చెప్పడం జరిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి రెండు రాజధానులు ఉన్నాయి. కానీ ఉత్తరాఖండ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఎక్కడ ఉంది? మరి నైనిటాల్లో ఉంది. సో అలా రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్న హైకోర్టులు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వాటిపైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. అలా ఉత్తరాఖండే కావచ్చు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ ఇలాంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఈ రాష్ట్రాల న్యాయస్థానాలు, అత్యున్నత న్యాయస్థానాలు రాష్ట్ర రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉంటాయి. వాటి యొక్క లొకేషన్ పైన ప్రతిష్టత చూపండి. ఇక్కడేమంటున్నాను? చార్ధామ్ యాత్ర అంటున్నాను. సో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి చార్ధామ్ అంటే 4 ప్రాంతాలను గుర్తుంచుకోండి. 1 గంగోత్రి, 2 యమునోత్రి, 3 కేదార్నాథ్ అండ్ 4 బద్రీనాథ్. 4 చార్. సో ఈ 4 పుణ్యస్థానాలను కలిపితేనే చార్ధామ్ యాత్ర అంటాం మనం. అదే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఈ 4 ప్రాంతాలు. సో దేశంలో చార్ధామ్ అన్నాం అనుకోండి. సో దేశంలో చార్ధామ్ అంటే మాత్రం ఆ 4 ప్రాంతాలు ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ ఒకటి, అండ్ గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా, నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఇండియా తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం, అండ్ ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్. సో ఇవి దేశంలోని చార్ధామ్. సో బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం, పూరి, ఇవి చార్ధామ్ ఇండియాలో. అదే ఉత్తరాఖండ్ రాష్ట్రం విషయానికి వస్తే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 ప్రాంతాలు. సో దేశంలో చార్ధామ్ ప్రాంతాలు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్ధామ్ ప్రాంతాలు పుణ్యక్షేత్రాలు. వీటికి ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. సో అలా ఈ రోజు ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు ఏం చెప్పింది అంటే, సో చార్ధామ్ యాత్ర పైన ఇప్పటి వరకు ఉన్న నిషేధాజ్ఞలు ఏవైతే ఉంటాయో వాటిని ఎత్తివేస్తున్నామని చెప్పేసి ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది. భక్తులు ఎవరైతే ఉంటారో ఈ చార్ధామ్ ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటారో, చాలా డివైన్ ప్లేసెస్. సో అలా భక్తులు ఎవరైతే ఈ ప్రాంతాలను దర్శించుకోవడానికి వస్తారో, చార్ధామ్ యాత్రకి వస్తారో వారు మాత్రం COVID-19 నెగిటివ్ రిపోర్ట్ ని చూపించాల్సి ఉంటుంది. అంటే కరోనా వైరస్ నాకు సోకలేదని చెప్పేసి, కరోనా వ్యాధిగ్రస్తుని కాదు అని చెప్పేసి ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం COVID-19 వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో డబుల్ డోస్ పూర్తయి ఉండాలి అని చెప్పేసి కొన్ని ఆదేశాలను కూడా జారీ చేసింది, కొన్ని సూచనలు ఇచ్చింది. సో అలా చార్ధామ్ పై నిషేధాజ్ఞలను ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు అనే అంశం చూడండి. సో అలా చార్ధామ్ ఇండియాలో చూడండి, అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి చూడండి. అండ్ హైకోర్టుల విషయానికి వస్తే భారతదేశంలో రాజధాని ప్రాంతంలో కాకుండా మిస్లేనియస్ వేరే ప్రాంతాల్లో ఉండే హైకోర్టులు ఏవైతే ఉంటే వాటిపైన ప్రతిష్టత చూపండి. అలాంటి టాపిక్ నుండి ఒక ప్రశ్న అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం. ఉత్తరాఖండ్ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆపరేషన్ స్మైల్ అనే ఒక ప్రోగ్రామ్ తో వార్తలు ఇచ్చారు. ఆపరేషన్ స్మైల్ ఏ రోజున ప్రారంభించడం జరిగింది అంటే సెప్టెంబర్ 15 నుండి, అంటే గడిచిన జస్ట్ 2 days బ్యాక్, సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 14 వరకు, అంటే 1 month. సో నెల రోజుల పాటు ఉత్తరాఖండ్ రాష్ట్ర పోలీసులు ఏం చేస్తారంటే రాష్ట్రంలో తప్పిపోయిన చిన్నారులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే చాలా మంది మన ఉత్తరాఖండ్ అంటేనే పుణ్యక్షేత్రం, టూరిజం ప్లేసెస్, చాలా డూన్స్ ఉంటాయి, కొండ ప్రాంతాలు. అలా టూరిజం పరంగా అత్యంత అద్భుత ప్రాంతం ఉత్తరాఖండ్. అక్కడ తప్పిపోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా దాబాల వద్ద కానివ్వండి, దేవాలయాలు, పుణ్యక్షేత్రాల వద్ద కానివ్వండి, అలా పిల్లలు తప్పిపోవడం అనేది సర్వసాధారణంగా మనం వింటూ ఉంటాం. సో అలా తప్పిపోయిన చిన్నారులు ఎవరైతే ఉంటారో, పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని పట్టుకొని, అంటే పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని సంరక్షించేసేసి పేరెంట్స్ కి అప్పగించే ఒక బాధ్యత ఆపరేషన్
స్మైల్ అని గుర్తుంచుకోండి. సో ఆపరేషన్ స్మైల్ అనేది కేవలం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి కాదు, చాలా రాష్ట్రాలు కూడా ఆపరేషన్ స్మైల్ పేరుతో ఆపరేషన్ స్మైల్ అని పోటీ పరీక్షలు ఏదైనా కనిపించింది అంటే ఆటోమేటిక్గా చిన్నపిల్లలకు సంబంధించి, తప్పిపోయిన చిన్నారులకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ అని గుర్తుంచుకోండి. సో అలా ఉత్తరాఖండ్ రాష్ట్ర పోలీస్ వారు ఈ నెల రోజుల పాటు ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రామ్ ని అమలు చేస్తున్నారు. అండ్ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తరచు వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా మిషన్ మర్యాద అనే ఒక ప్రోగ్రాం గురించి చెప్పాను. మిషన్ మర్యాద ప్రోగ్రాం ఇటీవల ఏ రాష్ట్ర పోలీసు శాఖ వారు ప్రారంభించుతూ వార్త నిలిచింది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్. మిషన్ మర్యాద దేనికి సంబంధించి? దేవాలయాలకు సంబంధించి టెంపుల్ డివినిటీని కాపాడే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. సో దేవాలయాలకు సంబంధించి మిషన్ మర్యాద ప్రోగ్రాం చూసాం. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నారాయణ కోటి దేవాలయం అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన నవగ్రహ దేవాలయం అని చెప్పాను, ఆ దేవాలయం గురించి చూసాం. అండ్ ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా దేవాలయాల పైన ప్రభుత్వ యాజమాన్యాన్ని తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చూసాము. అట్ ద సేమ్ టైం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తలు ఇచ్చిన గుర్మిత్ సింగ్ గారు ప్రత్యేకత చెప్పాను, మాజీ ఆర్మీ అధికారి అని చెప్పేసి. అండ్ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఏవేవైతే అంశాలు మనం డిస్కస్ చేసామో, ఉత్సవాల విషయానికి వస్తే ఫూల్ డే ఉత్సవం అని చెప్పేసి పుష్ప వేడుకలు అని చెప్పాను. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి గడిచిన 6 నెలల్లోనే 3 ముఖ్యమంత్రుల మార్పును చూసాం మనం. సో త్రివేంద్ర సింగ్ రావత్, తీరత్ సింగ్ రావత్, ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్ర చరిత్రలోనే అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారు. అండ్ ఇన్నర్ లైన్ పర్మిట్ సంబంధిత అంశాన్ని చూసాం. అట్ ద సేమ్ టైం సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఉత్తరాఖండ్ రాష్ట్రం అంటేనే 2 దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం, ఒకటి చైనా, ఒకటి నేపాల్. సో అలా ఇండియా నేపాల్ మధ్య ఇటీవల వివాదాస్పదమైన 3 ప్రాంతాలు కాలాపాని, లింపులేక్, లింపియాదురా 3 ప్రాంతాలు ఏ రాష్ట్రంలోనే అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. అక్కడ భారత ప్రభుత్వం హెలిప్యాడ్ల నిర్మాణాన్ని, టూరిజం కి ప్రత్యేక ఆకర్షణగా ఉండే హెలిప్యాడ్ల నిర్మాణంతో వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే ఇటీవల సృష్టి గోస్వామి ఒకరోజు ముఖ్యమంత్రిగా వార్తలు ఇచ్చారు గడిచిన జనవరి 24 జాతీయ బాలిక దినోత్సవం రోజున. సో వీటన్ని లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము ఎక్సర్సైజ్ పీస్ఫుల్ మిషన్ వార్తలు నిలిచింది. ఎక్సర్సైజ్ పీస్ఫుల్ మిషన్ 2021 అంటున్నాను. ఎక్కడ అంటే రష్యా అని గుర్తుంచుకోండి. సో రష్యాలో ప్రస్తుతం జరుగుతున్న సెప్టెంబర్ 15 కి ప్రారంభమైంది, సెప్టెంబర్ 26 వరకు ఆల్మోస్ట్ ఒక 10 days బ్యాక్ జరుగుతున్న ఒక ప్రత్యేకమైన మిషన్, ప్రత్యేకమైన విన్యాసాలు, మిలిటరీ విన్యాసాలు అని గుర్తుంచుకోండి. మిలిటరీ విన్యాసాలు ఇటీవల వార్తలు ఇచ్చిన ఎక్సర్సైజ్ పీస్ఫుల్ మిషన్ 2021 ఎక్కడ జరుగుతున్నాయి అంటే సౌత్ వెస్ట్ రష్యా. సో రష్యాలోని సౌత్ వెస్ట్ ప్రాంతంలోనూ ఒక ప్రాంతం ఏంటంటే ఒరెన్బర్గ్. ఈ ప్రాంతం పేరు కూడా గుర్తుంచుకోండి, ఒరెన్బర్గ్ ఇటీవల వార్తలు ఇచ్చింది ఎక్కడ ఉంది అంటారు. సో సౌత్ వెస్ట్, రష్యాకి సౌత్ వెస్ట్ ప్రాంతంలో ఉంది ఈ ఒరెన్బర్గ్ అనే ఒక ప్రావిన్స్. అక్కడ జరుగుతున్న ప్రత్యేకమైన మిలిటరీ విన్యాసాలు. మరి ఏ దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దేశాలు ఉంటాయి కదా, SCO సభ్య దేశాలు 8 అని చెప్పేసి ఇటీవల తరచు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. SCO ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశం అని చెప్పాను. సో SCO అంటేనే ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ 8 దేశాలు. ఆ 8 దేశాలు సభ్య దేశాల మిలిటరీ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇండియన్ కాంటింజెంట్ మన భారతదేశం నుండి 200 మంది మిలిటరీ అధికారులు, మిలిటరీ సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం 6th ఎడిషన్ ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి. జస్ట్ పోటీ పరీక్షలో ఎలా అడుగుతారంటే ఇటీవల వార్తలు నిలిచిన పీస్ఫుల్ మిషన్ లేదా ఎక్సర్సైజ్ పీస్ఫుల్ మిషన్ 2021 ఆతిథ్య దేశం ఏదంటే రష్యా. సో ఎక్కడ జరిగిందంటే ఒరెన్బర్గ్ అనే ప్రాంతం గుర్తుంచుకోండి. అండ్ SCO సభ్య దేశాలు నిర్వహించుకునే ఒక మిలిటరీ విన్యాసం గుర్తుంచుకోండి. SCOలో సభ్య దేశం మన భారతదేశం కూడా కాబట్టి సో భారతదేశానికి సంబంధించి 200 మంది ఆర్మీ సిబ్బంది అక్కడికి వెళ్ళేసేసి ప్రత్యేక సైనిక విన్యాసాలను నిర్వహించడం జరుగుతుంది. 8 దేశాల సైనిక విన్యాసాలు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఆర్మీ 2021 కావచ్చు, అండ్ ఇటీవల జపాడే కావచ్చు, ఇలాంటివన్నీ కూడా లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల కాలంలో తరచూ నావల్ ఎక్సర్సైజెస్ వార్తలు ఇస్తున్నాయి. భారత్ సంబంధించి వివిధ దేశాలతో కలిసి నిర్వహిస్తున్న సంయుక్త నావికాదళ విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆకస్ వార్తలు నిలిచింది. ఆకస్ ఈ పేరు గుర్తుంచుకోండి. ఆకస్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. ఏ అంటే ఆస్ట్రేలియా, UK అంటే యునైటెడ్ కింగ్డమ్, అండ్ US అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆకస్ అనేది ఒక కొత్త
కూటమి అని గుర్తుంచుకోండి. కొత్త కూటమి, ప్రపంచంలో ఏర్పాటైన కొత్త కూటమి, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పవర్ఫుల్ నేషన్స్ కూటమి అనుకోవచ్చు. ఒకటి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకి సంబంధించి ప్రస్తుత ప్రధాని ఎవరు? స్కాట్ మారిసన్. అండ్ నెక్స్ట్ యూకే, యునైటెడ్ కింగ్డమ్. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని ఎవరు? మనకి బోరిస్ జాన్సన్ గారు. అది మన గడిచిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా, January 26th, తననే ఆహ్వానించడం జరిగింది. కానీ కరోనా విపత్కర పరిస్థితులు, ఆ దేశంలో కరోనా విజృంభణ ఉందని చెప్పేసి డ్రాప్ కావడం జరిగింది. నెక్స్ట్ ప్రస్తుతం USA అధ్యక్షులు ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రపంచ అగ్రదేశం అమెరికాకి సంబంధించి జో బైడెన్ అమెరికా అధ్యక్షులు. ఈ ముగ్గురు కూడా దేశాధినేతలు ఇటీవల వర్చువల్ కాన్ఫరెన్స్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఆకస్ పేరుతో ఒక ప్రత్యేక కూటమిని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ కూటమి ఏంటంటే ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతం ఉంటుంది కదా, ఇండో పసిఫిక్ ప్రాంతం అంటున్నాను. ఇండో పసిఫిక్, ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతం, పసిఫిక్ ఓషన్ ప్రాంతం, ఇండియా చుట్టుపక్కల ఉన్న సముద్ర ప్రాంతాలు ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా, అంటే ఈ ప్రాంతంలోని దేశాలు ఇవి కదా. సో అలా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించాలి. ప్రస్తుతం చూడండి, చైనా ఆగడాలు ప్రతి దేశం కూడా సహించలేకపోతుంది. చైనా ప్రపంచ పటంలో కనిపించే ప్రతి పటాన్ని కూడా, ప్రతి ప్రాంతాన్ని కూడా నాది అని భావిస్తోంది. అందుకే చూడండి, ఎక్కడో ఉన్న మారుమూల దేశాలు కూడా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అలా సౌత్ చైనా సీ మాదే అంటుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో కూడా చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు తరచూ చేస్తుంది. అలా ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఏర్పాటైన ఒక రక్షణ కూటమి అని చెప్పొచ్చు. ఇందులో ఆస్ట్రేలియా దేశం ఏదైతే ఉంటుందో, ఆస్ట్రేలియాకి అత్యంత శక్తివంతమైన అణుసామర్థ్యంతో కూడిన ఈ షిప్స్ ఉంటాయి కదా, వార్ షిప్స్, అణుసామర్థ్యంతో కూడిన జలాంతర్గాములు, అణుసామర్థ్యం అంటే అణుబాంబులను కూడా పేల్చివేసే సామర్థ్యం ఉండే షిప్లను అమెరికా ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆస్ట్రేలియా ఏం చేస్తుంది? ఈ పసిఫిక్ ప్రాంతం మొత్తం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆ షిప్లను మొత్తం మోహరింపజేస్తుంది అన్నట్టు. అంటే ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించాలి అండ్ ఈ ఇండో పసిఫిక్ ప్రాంతం మొత్తం కూడా రక్షణకు నిలయంగా మార్చాలి, ఇదంతా సెక్యూర్ ప్లేస్ గా మార్చాలని చెప్పేసి చేయడం జరిగింది. జస్ట్ ఆకస్ కూటమిని గుర్తుంచుకోండి, ఈ 3 దేశాల కూటమిని గుర్తుంచుకోండి. దీనిని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. మనకు ఇండియా, పాకిస్తాన్ దాయాది దేశాలు ఎలా అంటామో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా దాయాది దేశాలు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు చూడండి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగానే మజా ఉంటుంది. సో అలాంటి ఆస్ట్రేలియాకి దాయాది దేశమైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పైన ఉంటుంది కదా, న్యూజిలాండ్ ఏమంటుంది అంటే, మీరు ఏమైనా చేయండి కానీ మా ప్రాంతంలో, మా సముద్ర జలాల్లో గనక ఈ అణుసామర్థ్యం గల వార్షిప్స్ కానివ్వండి, అణుసామర్థ్యం గల సబ్మెరైన్స్ కానివ్వండి, ప్రవేశించడానికి మేము ఒప్పుకోము అని చెప్పేసి న్యూజిలాండ్ ఇప్పటికే వ్యతిరేకించడం జరిగింది. అలా ప్రపంచంలోని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. సో దీనిపైన ఇండియా అయితే ఇప్పటివరకు స్టేటస్, యాక్చువల్గా ఇండియా ఈ కూటమిని సమర్థిస్తుంది. కారణం ఎందుకంటే ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకి వ్యతిరేకంగా ఏర్పాటయ్యే ఏ కూటమినైనా కూడా ఇండియా సమర్థించాల్సిందే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, ఆర్మీ చీఫ్స్ కాన్క్లేవ్ వార్తలు నిలిచింది. ఆర్మీ చీఫ్స్ కాన్క్లేవ్ అంటున్నాను. ఆర్మీ చీఫ్స్ కాన్క్లేవ్. ఆర్మీ మనకు త్రివిధ దళాలు ఉన్నాయి కదా, త్రివిధ దళం ఏంటి? ఒకటి ఇండియన్ ఆర్మీ, ఒకటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఒకటి ఇండియన్ నేవీ. సో ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఎంఎం నరవణే గారు ప్రస్తుతం చీఫ్ గా ఉన్నారు కదా, ఎంఎం నరవణే గారు ఆర్మీ చీఫ్. ఇండియన్ నేవీకి సంబంధించి కరంబీర్ సింగ్ గారు ఉన్నారు, కరంబీర్ సింగ్. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఆర్కేఎస్ భదౌరియా గారు ఉన్నారు, ఆర్కేఎస్ భదౌరియా. ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి. త్రివిధ దళాల హెడ్స్ ఎవరైతే ఉంటారో వారి గురించి అడుగుతారు. అండ్ ఈ 3 కలిస్తే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటాం, చీఫ్. ఈ 3 కలిస్తే త్రివిధ దళాలు కలిపితే బిపిన్ రావత్ గారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ఉన్నారు. ఈ 3 మధ్యలో కూడా కోఆర్డినేషన్ అన్నట్టు అలా. సో అలా ఇటీవల భారతదేశంలో త్రివిధ దళాలకు సంబంధించి హెడ్స్ ఎవరైతే ఉంటారో వారి ఆధ్వర్యంలో ఒక సదస్సు జరిగింది, ఒక విన్యాసాలు జరిగాయి అన్నట్టు. అంటే 3 దళాలు ఏవైతే ఉంటాయో, త్రివిధ దళాలు ఏవైతే ఉంటాయో, వీళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్, దేశ రక్షణకి సంబంధించి ఎలాంటి సహకారాన్ని అందించుకోవాలని చెప్పేసి న్యూఢిల్లీ కేంద్రంగా ఆర్మీ చీఫ్ కాన్క్లేవ్ ప్రస్తుతం కొనసాగుతుంది. 15న ప్రారంభమైంది, రేపటితో ముగియబోతుంది. సో అలా ఆర్మీ చీఫ్ కాన్క్లేవ్ అంటే త్రివిధ దళాలకు సంబంధించి హెడ్స్ ఎవరైతే ఉంటారో వారి ఆధ్వర్యంలో త్రివిధ దళాలకు సంబంధించిన సిబ్బంది ప్రత్యేక టెక్నాలజీ ట్రాన్స్ఫర్, దేశ రక్షణ కోసం అన్ని కూడా ఏ రకంగా సహకరించుకోవాలి అనే అంశం పైన జరగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు పాకిస్తాన్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఒక ప్రాంతం వార్తలు ఇచ్చింది, పల్లందరి రీజన్. జస్ట్ గుర్తుంచుకోండి, పల్లందరి రీజన్ ఎక్కడ ఉంది అంటే
పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆజాదీ కాశ్మీర్ అంటారు. సో అలా 1949లో మనకు సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది కదా. అంటే భారతదేశంలో మనకు మ్యాప్లో కనిపించే జమ్మూ కాశ్మీర్లో మొత్తం కూడా మన దగ్గర లేదు. సో ఆల్మోస్ట్ 1/3 పాకిస్తాన్ చేతిలో ఉంది. దాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, POK లేదా ఆజాదీ కాశ్మీర్ అంటాం. 1949లో జరిగిన చరిత్ర ఆధారంగా సీజ్ ఫైర్, ఇది సీజ్ ఫైర్. సో అలా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. అలా ఎన్నికల్లో ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొత్త అధ్యక్షుడు అని చెప్పాను, కొత్త ప్రెసిడెంట్, POK కొత్త అధ్యక్షుడుగా సుల్తాన్ మొహమ్మద్ గారు వార్తలు ఇచ్చారని జస్ట్ 10 days బ్యాక్ మీకు చెప్పాను, చూడండి ఒకసారి గుర్తు చేసుకోండి. సో అలా ఈ POKలోని ఒక ప్రాంతము, ఆ ప్రాంతం ఏంటంటే పల్లందారి అనే ఒక రీజన్. ఈ రీజన్లోని ప్రజలు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. అంటే ఏంటంటే POKలో ఉన్న ఆ ప్రాంతానికి స్వాతంత్రం ఇవ్వండి, మేము పాకిస్తాన్ నుండి విడిపోదలుచుకున్నాం, మీ దగ్గర ఉండదలుచుకోలేదని చెప్పేసి POK ప్రాంతంలోని పల్లందారి రీజన్లో నిరసన జ్వాలలు జరుగుతున్నాయి. సో మీ పాకిస్తాన్లో మేము ఉండలేము, ఎందుకంటే ఇక్కడ నివసించే మమ్మల్ని సెకండ్ గ్రేడ్ పీపుల్గా, 2వ స్థాయి వ్యక్తులుగా చూస్తున్నారు. సో మా హక్కులను హరిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం, మేము మీ దేశంతో కొనసాగలేమని చెప్పేసి ప్రత్యేకంగా ఒక ఉద్యమమే జరుగుతోంది. సో దేశానికి వ్యతిరేకంగా అలాంటి ఉద్యమానికి మనం మద్దతు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎప్పటికైనా ఈ POK అనేది మన ప్రాంతం నుండి వారి దగ్గర 1949లో పోయింది. సో అలాంటి ఈ ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితి దృష్టిలో ఉంచుకుంటే పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 257 అని ఒక నిబంధన ఉంటుంది. పాకిస్తాన్ కూడా ఒక రాజ్యాంగం ఉంటుంది, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజ్యాంగం ఉంటుంది కదా. భారత రాజ్యాంగం ఉన్నట్టే పాకిస్తాన్లో కూడా ఒక రాజ్యాంగం ఉంటుంది. పాకిస్తాన్ రాజ్యాంగంలో ఆర్టికల్ 257 ఏం చేస్తుందంటే ఇలాంటి నిరసనలు దేశానికి వ్యతిరేకంగా గనక ఒకవేళ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో గనక ప్రజలు ఉద్యమాలు చేస్తే, మాకు విముక్తి కలిగించాలని ఉద్యమం చేస్తే ఆ ప్రజల ఒపీనియన్ ఆధారంగా రెఫరెండంని నిర్వహించాలని ఒక నిబంధన కూడా ఉంది. సో ఇవన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ అడగాల్సింది ఏంటంటే పోటీ పరీక్షలు పడతారంటే ఇటీవల పల్లందరి రీజన్ అనే ఒక ప్రాంతం వార్తలు నిలిచింది, పాక్ వ్యతిరేక నిరసన జ్వాలలతో వార్తలు ఇచ్చింది. ఈ పల్లందరి రీజన్ ఎక్కడ ఉంది అంటే POKలో ఉంది అని గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్, ఈరోజు దేశంలోనే మొట్టమొదటి కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చరింగ్ ప్లాంట్ వార్తలు నిలిచింది. కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చరింగ్ ప్లాంట్ అంటున్నాను. ఎగ్జాక్ట్లీ కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చరింగ్ ప్లాంట్ గురించి మీకు చెప్పాను. ప్రపంచంలోనే అతిపెద్ద కార్బన్ డైఆక్సైడ్ సక్కింగ్ ప్లాంట్ లేదా క్యాప్చరింగ్ ప్లాంట్ అని చెప్పేసి ఐస్లాండ్ దేశం గురించి చెప్పాను. ఐస్లాండ్ దేశంలో ఓర్కా అనే ఒక ప్రత్యేకమైన ప్లాంట్, ఓర్కా అని చెప్పాను. ఈ ఓర్కాను తయారు చేయడంలో ఐస్లాండ్కి సంబంధించిన స్వదేశీ సంస్థ అండ్ స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక స్టార్టప్ సంస్థ సహకరించుకుని అని చెప్పేసి ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఇటీవల తరచూ కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చరింగ్ ప్లాంట్స్, స్మార్ట్ టవర్స్ ఇలాంటివి చూస్తున్నాం మనం. సో ఓర్కా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చరింగ్ అంటే ఏంటి, వాతావరణంలో గాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతుందో, కార్బన్ డైఆక్సైడ్ అంటే మనకు చాలా వరకు కూడా డేంజర్. అలాంటి కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చుకోకూడదు, ఎందుకంటే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. అలా గాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని క్యాప్చర్ అంటే పట్టుకోవడం, స్వీకరించడం, లేదా కార్బన్ డైఆక్సైడ్ గాల్లో ఉండే, ఎయిర్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని సకింగ్ చేసే సామర్థ్యం ఉన్న ప్రత్యేక ప్లాంట్, ప్రపంచంలోనే అతిపెద్దదేమో ఓర్కా, ఐస్లాండ్. అలా భారతదేశంలోనే మొట్టమొదటి కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చరింగ్ ప్లాంట్ ఒక సంస్థ ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ఏంటంటే టాటా స్టీల్. టాటా స్టీల్ ఎక్కడ ఏర్పాటు చేసిందంటే జంషెడ్పూర్ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసింది. జంషెడ్పూర్ మనం జాగ్రఫీలో చూస్తూ ఉంటాం. జంషెడ్పూర్కి మీకు మినరల్ సోర్సెస్ చూసినప్పుడు కొన్ని ఇండస్ట్రీ సంబంధించి ఇంపార్టెంట్. జంషెడ్పూర్ ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్లో ఉంది. సో జంషెడ్పూర్ ప్లాంట్ వద్ద ఈ ఇండస్ట్రీ నుండి వచ్చే కార్బన్ డైఆక్సైడ్, ఈ పొల్యూటెంట్స్, ఎఫిలియంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ సక్ చేసే సామర్థ్యం ఉండే ఒక ప్రత్యేకమైన కార్బన్ డైఆక్సైడ్ సకింగ్ లేదా క్యాప్చరింగ్ ప్లాంట్ ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఏర్పాటు చేసింది ఏ సంస్థ? టాటా స్టీల్. ఎక్కడ? జంషెడ్పూర్ ప్లాంట్లో అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్, భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ రాకీ మౌంటైన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ, రాకీ మౌంటైన్ ఇంటర్నేషనల్ ఎక్కడ అంటే యుఎస్ కేంద్రంగా పనిచేస్తుంది, యుఎస్ బేస్డ్ సంస్థ అని గుర్తుంచుకోండి. రాకీ మౌంటైన్ ఇంటర్నేషనల్ సంస్థ ఇటీవల వార్తలు వచ్చింది. ఏ దేశం కేంద్రంగా పనిచేస్తుంది అంటే యుఎస్ బేస్డ్ సంస్థ. ఈ సంస్థకి, అంతర్జాతీయ సంస్థకి ప్రతి దేశంలో కూడా వింగ్స్ ఉన్నాయి. అలా రాకీ మౌంటైన్ ఇంటర్నేషనల్ ఇండియా వింగ్ కూడా, రాకీ మౌంటైన్ ఇంటర్నేషనల్
ఇండియా. 3 సంస్థలు గుర్తుంచుకోండి, నీతి ఆయోగ్, రాకీ మౌంటైన్ ఇంటర్నేషనల్ అండ్ భారతదేశంలో పనిచేస్తున్న రాకీ మౌంటైన్ ఇంటర్నేషనల్ ముగ్గురు కలిసి శూన్య అనే ఒక ప్రాజెక్ట్, శూన్య అనే ఒక అవగాహనతో వార్తలు ఇచ్చారు. శూన్య అంటున్నాను, శూన్య. సో శూన్య అనే అవగాహన కార్యక్రమం దేనికి సంబంధించి అంటే భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రస్తుతం చూడండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి నెక్స్ట్ 10 years లో ఒక ట్రెండింగ్. ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల ప్రజలకి అవగాహన కల్పించాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేలా ప్రజలను ఆకర్షితులను చేయాలి. అలాంటి ఒక కార్యక్రమమే శూన్య. ఈ శూన్య ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే జీరో పొల్యూషన్ డెలివరీస్. అంటే ఏంటి? భారతదేశంలో వాతావరణానికి సంబంధించి కాలుష్య కారకాలు ఏవైతే ఉంటాయో ఆ కాలుష్య కారకాలన్నింటినీ కూడా తగ్గించాలి, జీరో పొల్యూషన్ ఇండియాగా తయారు చేయాలని చెప్పేసి శూన్య పేరుతో ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ ని ప్రారంభించింది నీతి ఆయోగ్, రాకీ మౌంటైన్ ఇంటర్నేషనల్ ఇండియా వింగ్ అని గుర్తుంచుకోండి. సో జీరో పొల్యూషన్ ఎలా చేయాలి? ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ నుండి రోజు కూడా పొల్యూషన్ అనేది వస్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, అలా కన్వెన్షనల్ వెహికల్ స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇటీవల చూడండి, ఒక దేశం ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా వార్తలు ఇచ్చింది ఇంగ్లాండ్. దేనికి సంబంధించి? ఇక మీదట నిర్మించబోయే ఇండ్లు ఏవైతే ఉంటాయో, ఇంగ్లాండ్ దేశంలో నిర్మించబోయే ఇండ్లు ఏవైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ఛార్జింగ్ ఫెసిలిటీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఛార్జింగ్ ఫెసిలిటీ అనేది మ్యాండేట్ చేస్తూ వార్తలు ఇచ్చింది. భారతదేశంలో కూడా చూడండి, ప్రస్తుతం భారత ప్రభుత్వము ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు పట్ల ప్రజలను ఆకర్షితులను చేయాలని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగదారులకు రిజిస్ట్రేషన్ ఉచితమనే ఒక అంశాన్ని చెప్పింది. అండ్ ఇటీవల కాలంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలతో వార్తలు ఇచ్చాయి, సబ్సిడీలు ఇస్తున్నాయి. ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రమే కావచ్చు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. అలా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో ఒక ట్రెండింగ్ అని గుర్తుంచుకోండి. సో అలా జీరో పొల్యూషన్ అనే ఒక కాన్సెప్ట్ తో శూన్య అనే ఒక ప్రోగ్రామ్ వార్తలు ఇచ్చింది ఈ సంస్థలు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వెహికల్స్ సంబంధించి ఐ రాస్తే అనే ఒక ప్రోగ్రామ్ వార్తలు ఇచ్చింది. ఈ రాస్తే అనొచ్చు, ఐ రాస్తే అనొచ్చు. రాస్తే అంటే రహదారి అన్నట్టు. ఈ రాస్తే అనే ఒక ప్రోగ్రామ్ ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్, ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర మంత్రి ఎవరు? రోడ్వేస్ అండ్ హైవేస్ శాఖ మంత్రి ఎవరు? నితిన్ జైరామ్ గడ్కరీ. ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు? మహారాష్ట్రకి సంబంధించి ఫ్లైఓవర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. సో నితిన్ గడ్కరీ గారు నాగ్పూర్ లో ఐ రాస్తే అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. ఇది 2 సంవత్సరాల పాటు చూడబోతున్నారు. ఐ రాస్తే ప్రాజెక్ట్ ఏంటంటే భారతదేశంలో యాక్సిడెంట్ ఫ్రీ ఇండియాగా మార్చడం. యాక్సిడెంట్ ఫ్రీ అంటే ఏంటి? రహదారి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. రహదారి ప్రమాదాలు చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. అలా ప్రమాదాలు లేని రహదారులను ఏర్పాటు చేయాలి, టెక్నాలజీతో ఈ యాక్సిడెంట్స్ తగ్గించాలని చెప్పేసి నాగ్పూర్ లో దేశంలోనే మొదటిసారి ఐ రాస్తే అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు నితిన్ గడ్కరీ గారు, కేంద్ర మంత్రి గారు. దీనికి సంబంధించి నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తుంచుకోండి అండ్ IIIT ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT హైదరాబాద్. ఎట్ ద సేమ్ టైం CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ సంస్థల అన్ని సహకారం తీసేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా భారతదేశంలో రహదారి ప్రమాదాలు, రోడ్ యాక్సిడెంట్స్ ని తగ్గించాలని చెప్పేసి ఐ రాస్తే ప్రాజెక్ట్ ని దేశంలోనే మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారు? కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి అంటే నాగ్పూర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ మును మహావార్ గారు. మును మహావార్ గారు సీనియర్ IFS అధికారి, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ 1996 క్యాడర్ IFS అధికారి అయిన మును మహావార్ గారిని భారత ప్రభుత్వం ఈరోజు మాల్దీవ్స్ కి నూతన రాయబారి లేదా మాల్దీవ్స్ కి నూతన హై కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మాల్దీవ్స్ అంటున్నాను. సో మాల్దీవ్స్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక దేశం. ఇండియన్ ఓషన్ లోని ఒక ఐలాండ్ నేషన్ అయిన మాల్దీవ్స్ క్యాపిటల్ ఏంటి? మాలే.
మాలే సిటీ పేరు వినగానే మనకు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు గుర్తుకు రావాలి. ఇటీవల భారతదేశం మాల్దీవ్స్ కి చాలా ఆర్థిక సాయం చేస్తుంది, ముఖ్యంగా ఎగ్జిమ్ బ్యాంక్ రుణం అని చెప్పేసి లైన్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పాను. ఇక్కడ చూడండి మాలే అంటున్నాను, గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఇటీవల వార్తలు ఇచ్చింది, మీకు ఇమేజ్ ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐలాండ్లను కనెక్ట్ చేసే ఒక అభివృద్ధి కార్యక్రమం అని చెప్పేసి గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ లో భారత్ మాల్దీవ్స్ సంబంధాలు వార్తలు ఇచ్చాయి. ఎగ్జిమ్ బ్యాంక్ రుణాలు లైన్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పాను. అండ్ ఇండియా మాల్దీవ్స్ సంబంధాలకు సంబంధించి ఆపరేషన్ సంజీవని తరచూ వార్తలు ఇస్తుంది. ఆపరేషన్ సంజీవని ఏ దేశాలకు సంబంధించి అంటే ఇండియా మాల్దీవ్స్. ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో మాల్దీవ్స్ ని భారతదేశం ఆదుకుంది. ఏ విధంగా అంటే ఆర్థిక పరంగాను, మెడిసినల్ సపోర్ట్ పరంగాను. ఆర్థిక సాయం చేస్తూనే మెడిసినల్ సపోర్ట్, మనకు కోవిడ్ ఫస్ట్ వేవ్ అప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని మాల్దీవ్స్ కి మనం పంపించడం జరిగింది. సో ఆపరేషన్ సంజీవని. ఎట్ ద సేమ్ టైం సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్ లో ఉన్న చిన్న చిన్న ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక మిషన్ సాగర్. అందులో ఒక దేశం మాల్దీవ్స్. అండ్ ఇటీవల మాల్దీవ్స్ సంబంధించి ఒక వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతో వార్తలు ఇచ్చారు. తనెవరు? షాహిద్ అబ్దుల్లా గారు. యుఎన్జిఏకి సంబంధించి ప్రెసిడెంట్ క్యాండిడేట్ అని మనం ప్రత్యేకంగా చర్చించుకోవడం జరిగింది. మాల్దీవ్స్ సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ మంత్రి అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మాల్దీవ్స్ సంబంధించి కనెక్ట్ చేస్తూ చదవండి, సులభంగా గుర్తుంటాయి. ఈరోజు మును మహవార్ అంటున్నాను. మును మహవార్ గారు సీనియర్ ఐఏఎస్ అధికారి. ఏ దేశానికి రాయబారిగా? మాల్దీవ్స్ దేశానికి రాయబారిగా అని గుర్తుంచుకోండి. ఎవరి స్థానంలో అంటే ఇప్పటి వరకు మాల్దీవ్స్ దేశానికి రాయబారిగా విధులు నిర్వర్తించిన సంజయ్ సుధీర్ గారి స్థానంలో. సంజయ్ సుధీర్ గారి స్థానంలో నూతన రాయబారి ఎవరు? నూతన హై కమిషనర్ ఎవరు? మును మహవార్. సో మును మహవార్ గారు నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఇక్కడ నియమితులవుతూ అంటున్నాను అంటే ఒక నియామకం అన్నట్టు ఇది. సో భారతదేశం నుండి రాయబారులను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటుంది. సో రాష్ట్రపతి భారత ప్రథమ పౌరుడు, కాన్స్టిట్యూషనల్ హెడ్, రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి గారు మన భారతదేశం నుండి వివిధ దేశాలకు రాయబారులను నియమించడం జరుగుతుంది. వివిధ దేశాలకు అంటున్నాను. ఎగ్జాంపుల్, మన భారతదేశం వివిధ దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటుంది, వివిధ దేశాలతో ఒప్పందాలను మనం చేసుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్ డిప్లొమసీ అంటాం, విదేశాంగ విధానం. అలా ఇండియా మాల్దీవ్స్ సంబంధాలు, ఇండియా మారిషస్ సంబంధాలు, ఇండియా యుఎస్ సంబంధాలు, ఇండియా బ్రిటన్ సంబంధాలు, ఇండియా ఆస్ట్రేలియా సంబంధాలు అంటాం కదా. సో ఈ సంబంధాలకు సంబంధించి చాలా ఒప్పందాలు మనం చూస్తూనే ఉంటాం. ఇండియా యుఎస్ ఒప్పందం అని నిన్న కూడా చెప్పాను. ఆయుర్వేద మెడిసిన్స్ ఎగుమతికి సంబంధించి ఒక ఒప్పందం అని చెప్పేసి. సో అలాంటి ఒప్పందాలు ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ ఇండియా మాల్దీవ్స్ సంబంధించి సంబంధాల భాగంగా ఒప్పందాలు ఏవైతే ఇటీవల కాలం జరిగాయో వాటిని పర్యవేక్షణ వేసేవారు ఎవరు? కీలక పాత్ర పోషించడం ఎవరు? రాయబారులు. సో మన భారతదేశం నుండి మాల్దీవ్స్ లో రాయబారి ఉంటారు, మాల్దీవ్స్ నుండి మన భారతదేశంలో ఒక రాయబారి ఉంటారు. సో ఈ రాయబారులు ఈ రెండు దేశాల సంబంధాల విషయంలో కీలక పాత్ర పోషిస్తారు. ఒప్పందాలే కానివన్నీ సత్సంబంధాల కోసం తరచూ పర్యవేక్షణ వేస్తారు అన్నట్టు. అలా రాయబారులను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి గారికి ఉంటుంది. సో భారతదేశం నుండి ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు కూడా రాయబారులు ఉంటారు. ప్రపంచంలో అన్ని దేశాల నుండి భారతదేశంలో కూడా రాయబారులు రావడం జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ రాయబారుల విషయానికి వస్తే కొన్ని దేశాల్లోనేమో హై కమిషనర్ అంటాం, అదే కొన్ని దేశాల్లో అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం. సో హై కమిషనర్, అంబాసిడర్ ఇద్దరు కూడా ఒక్కరే, కాకపోతే పేర్లు మాత్రం వేరు. అంటే వీరు ఎవరైతే ఉంటారో తెలుగులో రాయబారులు అంటాం, అంబాసిడర్ అన్న రాయబారే, హై కమిషనర్ అన్న రాయబారే, కాకపోతే పేర్లు ఎందుకు డిఫరెంట్ గా ఉంటుందంటే ఒకప్పటి బ్రిటిష్ కాలనీస్ ఏవైతే ఉంటాయి, ఎగ్జాంపుల్ మన భారతదేశం ఒకప్పటి బ్రిటిష్ కాలనీ, అంటే బ్రిటిష్ వాళ్ళు దాదాపు మన భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు కదా. అలాంటి ఈ కాలనీస్ ఏవైతే ఉంటే వీటన్నిటి కూడా కామన్వెల్త్ దేశాలు అంటాం. కామన్వెల్త్ క్రీడలు అంటే ఈ దేశాల మధ్య జరుగుతాయి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతాలు కాలనీలు, ఆ దేశాల మధ్య జరిగే క్రీడలు కామన్వెల్త్ క్రీడలు. అలాంటి కామన్వెల్త్ దేశాల్లో దేశాల రాయబారులను హై కమిషనర్ అనే పదంతో మనం పిలుస్తాము. అదే మిగతా దేశాలు ఉంటాయి కదా, బ్రిటిష్ వారు ఒకప్పుడు పరిపాలించని ప్రాంతాలు ఏవైతే ఉంటే అక్కడ మనం అంబాసిడర్లు అనొచ్చు. సో అలా జస్ట్ అంబాసిడర్ అని పిలిచినా, హై కమిషనర్ అని పిలిచినా వాళ్ళు నిర్వర్తించే విధులు మాత్రం ఈక్వల్ గా ఉంటాయి. అది మాత్రం గుర్తుంచుకోండి. సో అలా ఈ రోజు మును మహవార్ గారు ఏ దేశానికి రాయబారిగా? మాల్దీవ్స్ కి సంబంధించి రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల రాయబారుల నియామకం అనేది తరచూ వార్తలు ఇస్తుంది. తరచూ ఒక పర్సన్ గురించి మనం చెప్తున్నాం. సో August 24th లాస్ట్ టైం మీకు August 24th ఒక పర్సన్ గురించి చెప్పాను, హరీష్ పర్వతనేని గారు. హరీష్ పర్వతనేని గారు ఇటీవల ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులతో వార్తలు ఇచ్చారు అంటారు? సో జర్మనీ దేశానికి నూతన రాయబారిగా నియమితులతో వార్తలు ఇచ్చే పర్సన్ ఎవరు? హరీష్
పర్వతనేని గారు. అండ్ నగ్మా మహమ్మద్ మాలిక్ గారు మహిళ, ఇటీవల ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారంటే పోలాండ్. అండ్ ఇటీవల ఎస్ ఇల్బా శేఖర్ గారు ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారంటారు? సో పపువా న్యూ గునియా. అండ్ ఇటీవల కాలంలో బి శ్యామ్ గారు ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు అంటే మనకు రిపబ్లిక్ ఆఫ్ ఐస్లాండ్. అండ్ ఇటీవల సంజీవ్ కోహ్లీ గారు ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు అంటారు? సో రిపబ్లిక్ ఆఫ్ సెర్బియా. అండ్ ఇటీవల రామ్ కరణ్ వర్మ గారు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అండ్ ఎస్ బాలచంద్రన్ సురినామ్ దేశానికి. అండ్ ప్రదీప్ కుమార్ యాదవ్ గారు రిపబ్లిక్ ఆఫ్ లైబీరియాకి. అలా ఇటీవల నూతన రాయబారుల నియామకం అనే అంశాన్ని మీకు తరచూ చెప్తున్నాను. బినయ శ్రీకాంత్ ప్రధాన్ గారు ఇటీవల ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారంటారు? బినయ శ్రీకాంత్ ప్రధాన్ అనగానే టాంజానియా గుర్తుకు రావాలి. సో అలా ఇటీవల రాయబారుల నియామకం అనే అంశం తరచూ వార్తలు ఇస్తుంది. కాబట్టి లాస్ట్ 4 months లో ఏ పర్సన్స్ గురించి అయితే నేను చెప్పానో వారిపైన ప్రత్యక్షత చూపండి, నేరుగా ప్రశ్న అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వార్తలు ఇచ్చారు. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అంటున్నారు. నిన్నటి క్లాస్లో కూడా నరేంద్ర మోదీ గారు వార్తలు నిలిచిన పర్సన్గా మనం చూస్తాం. ముఖ్యంగా టైమ్ మ్యాగజైన్కి సంబంధించి భారతదేశం నుండి 3 పర్సన్స్ చోటు సంపాదించుకున్నారు కదా, ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా 100 అని చెప్పేసి. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వార్తలు ఇచ్చారు. మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, అండ్ అదార్ పూనావాలా గారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అని చెప్పాను. ఈ రోజు నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఇప్పటి వరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధాని హోదాలో గెలుచుకున్న అవార్డులు ఏవైతే ఉంటాయో అవార్డులు వాటన్నిటినీ కూడా ఈ ఆక్షన్ చేయబోతున్నారంట, ఈ వేలం చేయబోతున్నారంట. ఈ వేలం అంటే ఏంటంటే వాటన్నిటిని కూడా భారత ప్రభుత్వం అమ్మేస్తుంది అన్నట్టు. ఎవరైతే ఉంటారో ఔత్సాహికులు ఉంటారో భారత ప్రధాని గెలుచుకున్న అవార్డులను కొనుక్కోవచ్చు, ఒక జ్ఞాపకంగా ఉంటుందన్నట్టు. సో అలా ఈ ఆక్షన్ ఆఫ్ భారత ప్రధానికి సంబంధించిన అవార్డులను గుర్తుంచుకోండి. ఈ ఆక్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్స్ అని గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, గడిచిన డిసెంబర్ మాసం 2020 సంవత్సరం డిసెంబర్ 22 అరౌండ్ చూడండి, అప్పుడు భారత ప్రధాని అమెరికా నుండి ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుపొందడం జరిగింది. లెజన్ ఆఫ్ మెరిట్ అని చెప్పాను. లెజన్ ఆఫ్ మెరిట్ అమెరికాకి సంబంధించి ఒక అత్యున్నత ప్రతిష్టాత్మక పురస్కారం. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఉండే అమెరికా అధ్యక్షుడిగా. సో అలా లెజన్ ఆఫ్ మెరిట్ ఏ దేశం నుండి భారత ప్రధాని పొందడం జరిగింది? అమెరికా. సో అలాంటి పురస్కారాలు వివిధ దేశాల నుండి భారత ప్రధాని ఏవైతే పురస్కారాలు పొందారో, అండ్ మన దేశంలో ఇటీవల కాలంలో భారత ప్రధాని ఏ అత్యున్నత పురస్కారాలు అయితే పొందారో వాటన్నిటిని కూడా ఆక్షన్ చేయబోతున్నారు. ఎవరు ప్రకటించారు ఈ ప్రకటన అంటే భారత సాంస్కృతిక శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం కు సంబంధించి ప్రస్తుతం ఎవరు కన్సర్న్ పర్సన్ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జి కిషన్ రెడ్డి గారు. ఈ రోజు నుండి సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 7 వరకు భారత ప్రధాని గారు పొందిన అవార్డులను ఈ ఆక్షన్, ఈ వేలం వేస్తామని చెప్పారు. మరి వచ్చిన డబ్బులు ఉంటాయి కదా, వీటిని అమ్మేస్తే వచ్చిన డబ్బులు ఉంటాయి కదా, వాటిని ఎందుకు వాడుకుంటారంటే నమామి గంగే ప్రాజెక్ట్ కోసం. నమామి గంగే, సో భారతదేశంలో గంగా నదికి సంబంధించిన ఒక పవిత్ర కార్యం అనుకోవచ్చు. సో నమామి గంగే కోసం నిధులను వీటిని ఖర్చు చేస్తారన్నట్టు. సో అలా భారత ప్రధాని పొందిన అవార్డులను ఈ ఆక్షన్ చేయబోతున్నట్టు ఒక ప్రకటన వార్తలు నిలిచింది. ఈ రోజు నుండి అక్టోబర్ 7 వరకు ఆన్లైన్ విధానంలో వీటిని అమ్మేస్తారు అన్నట్టు. ఆ వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి కార్యక్రమం, దేశ అభివృద్ధి కార్యక్రమం కోసం ఖర్చు చేయబోతున్నారని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ అజీజ్ హజినీ లేదంటే అబ్దుల్ అజీజ్ పరే అని గుర్తుంచుకోండి, లేదంటే షార్ట్ కట్ సింపుల్ గా గుర్తుంచుకోండి అజీజ్ హజినీ అని గుర్తుంచుకోండి. ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఒక ప్రముఖ రచయిత, దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన కవి. అలాంటి ప్రముఖ రచయిత కాశ్మీరీ భాషలో చాలా పుస్తకాలు రాశారు. తను రచించిన పుస్తకాలు వివిధ భాషల్లోకి అనువదించడం ద్వారా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తనకు సంబంధించిన ఒక ఘనత గుర్తుంచుకోండి, అదేంటంటే 2016 సంవత్సరం 2016 ఇయర్లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
కాశ్మీరీ భాషలో ఒక్కొక్క భాషలో భారతదేశంలోని భాషలు ఏవైతే ఉంటాయో ప్రముఖ భాషలు ఏవైతే ఉంటాయో అందులో గుర్తింపు పొందిన రచనలకు ఆ రచయితకు ప్రతిష్టాత్మక పురస్కారం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలా 2016 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ కాశ్మీరీ భాషలో ఈ రచయితకి పురస్కారం ఇచ్చి సత్కరించడం జరిగింది. తను రాసిన ఆనే ఖానే అనే ఒక నవల ఏదైతే ఉంటుందో ఆ నవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం గెలుపొందడం జరిగింది. అలాంటి ప్రముఖ వ్యక్తి అజీజ్ హజ్మీ గారు లేదా అబ్దుల్ అజీజ్ పరేజ్. సో అబ్దుల్ అజీజ్ పరే అని గుర్తుంచుకోండి. అతను ఈ రోజు అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, తుదిశ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చిన ఒక ప్రముఖ వ్యక్తి అజీజ్ హజ్మీ గారు ఏ రాష్ట్ర లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన వారంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. తను రచించిన ఏకైక ఏదైతే ఉంటుందో పురస్కారం విషయంలో గుర్తుంచుకోండి. తను రచించిన ఈ పురస్కారం ఏదైతే ఉంటుందో కేంద్ర సాహిత్య అకాడమీ ఈ నవలకని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ సతీష్ పరేఖ్ గారు. సతీష్ పరేఖ్, యాక్చువల్గా సతీష్ పరేఖ్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త, చాలా వరకు గుర్తింపు పొందారు. ఈరోజు ఇంటర్నేషనల్ రోడ్స్ ఫెడరేషన్ అంతర్జాతీయ రోడ్ల సమాఖ్య అంటున్నాను. ఇంటర్నేషనల్ రోడ్స్ ఫెడరేషన్ ఎక్కడ ఉంది అంటే జెనీవా ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్. సో ఇంటర్నేషనల్ అంటే ఒక అంతర్జాతీయ సంస్థకి నూతన ప్రెసిడెంట్ గా వార్తలు ఇచ్చారు, నూతన అధ్యక్షులుగా వార్తలు ఇచ్చిన పర్సన్ సతీష్ పరేఖ్. బిల్డ్కాన్ అనే ఒక సంస్థ, అశోక బిల్డ్కాన్ అనే ఒక సంస్థ ఉంటుంది భారతదేశంలో. అశోక బిల్డ్కాన్ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అని గుర్తుంచుకోండి. ఈ సంస్థకి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్న సతీష్ పరేఖ్ గారు అంతర్జాతీయ రోడ్ల సమాఖ్య లేదా ఇంటర్నేషనల్ రోడ్స్ ఫెడరేషన్ కి నూతన అధ్యక్షులుగా వార్తలించారని గుర్తుంచుకోండి. ఇటీవల ఏ భారతీయుడు ఇంటర్నేషనల్ రోడ్స్ ఫెడరేషన్ కి ప్రెసిడెంట్ గా వార్తలించారని అడుగుతారు. సతీష్ పరేఖ్ గారు. ఎక్కడ ఉంది ఈ సంస్థ? అంతర్జాతీయ సంస్థ జెనీవా, స్విట్జర్లాండ్ గుర్తుంచుకోండి. అండ్ ఐఆర్ఎఫ్ ఇండియా ఉంటుంది ఇంకొక సంస్థ, ఇంటర్నేషనల్ రోడ్స్ ఫెడరేషన్ ఇండియా అంటే భారతదేశానికి సంబంధించిన వింగ్. అది ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఇంటర్నేషనల్ రోడ్స్ ఫెడరేషన్ కి మన సతీష్ పరేఖ్ గారు ఈరోజు నూతన అధ్యక్షులుగా వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్, ఇద్దరు పర్సన్స్ యాక్చువల్గా ఒక కమిటీని ఇటీవల కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వేశారు. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం రక్షణ మంత్రి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్. సో రాజ్నాథ్ సింగ్ గారు ఒక కమిటీ వేశారు. దేనికోసం అంటే ఎన్సిసి. ఎన్సిసి అంటే ఏంటి? నేషనల్ క్యాడెట్ కార్ప్స్. చిన్నతనం నుండే విద్యార్థుల్లో క్రమశిక్షణ, ప్యాట్రియాటిజం, దేశభక్తి కోసం ఉద్దేశించబడిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఎన్సిసి అంటే మనం కాలేజీలో ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ అని చూస్తాం కదా. సో ఎన్సిసి చాలా పవర్ఫుల్. చిన్నప్పుడే వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు, పరేడ్ చేస్తారు, క్రమశిక్షణతో ఉంటారు. ఎన్సిసి ఏబిసి అంటారు, రిజర్వేషన్స్ కూడా ఇస్తారు. ఎన్సిసి సి సర్టిఫికేట్ కి చాలా డిమాండ్ ఉంటుంది. అలాంటి ఎన్సిసికి సంబంధించిన చట్టం ఏంటి ప్రస్తుతం భారతదేశంలో? 1948. ఈ చట్టం గురించి మీకు ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ చెప్పాను. ఇటీవల కేరళ రాష్ట్ర హైకోర్టు ఎర్నాకులం హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. ఎన్సిసిలో ట్రాన్స్జెండర్స్ కూడా ఎలిజిబిలిటీని కల్పించండి, ప్రవేశాలు కల్పించండి అని చెప్పేసి. సో అప్పుడు చెప్పాను. సో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఏదైతే ఉంటుందో ఈ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ సంబంధించి సంస్కరణల కోసం ప్రస్తుతం దేశంలో అమలవుతున్న ఈ చట్టంలో సంస్కరణలు అండ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ సంబంధించి సంస్కరణల కోసం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు ఒక కమిటీని వేశారు. ఎవరి ఆధ్వర్యంలో అంటే బై జయంత్ పాండా ఎవరంటే ఒక సీనియర్ ఎంపీ, రిటైర్డ్ మాజీ ఎంపీ అని గుర్తుంచుకోండి. మాజీ ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. జయంత్ పాండా గారి ఆధ్వర్యంలో ఒక 15 మంది సభ్యులతో కూడిన కమిటీని ఎవరు వేశారు? కేంద్ర ప్రభుత్వం వేసింది. అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు వేశారు. ఎందుకోసం? ఎన్సిసి పైన అధ్యయనం చేయాలి, అందులో సంస్కరణలు తీసుకురావాలి, మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్సిసిలో కూడా మార్పులు రావాలని చెప్పేసి. అందులో భాగంగా ఈ 15 మంది సభ్యులు 2 ప్రముఖ వ్యక్తులు చోటు సంపాదించుకున్నారు. ఒకరేమో మనకి పారిశ్రామిక లేదా టెక్ దిగ్గజం అనుకోవచ్చు, మహీంద్రా సంస్థకి సంబంధించి ఆనంద్ మహీంద్రా గారు. సో ఆనంద్ మహీంద్రా గారు. అండ్ ఇంకొక పర్సన్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఒక స్పోర్ట్స్, మనకి డిఫెన్స్ కి సంబంధించి చాలా వరకు కూడా ప్రస్తుతం ఆర్మీలో కూడా ఒక ఉన్నత హోదాలో ఉన్నారు. మన భారత క్రికెట్ జట్టుకి సంబంధించి మాజీ సారథి. సో మన మహేంద్ర సింగ్ ధోని గారు అండ్ ఆనంద్ మహీంద్రా గారు ఇద్దరికి కూడా ఈ కమిటీలో చోటు దక్కడం జరిగింది. ఇందులో చాలా మంది
ప్రముఖులు క్రీడలకు సంబంధించి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ మన అంతకు మినిస్టర్గా విధులు నిర్వర్తించారు. సో అలాంటి పర్సన్స్ అందరూ ఉన్న జట్టులో అంటే ఒక కమిటీలో ఈ ఇద్దరు పర్సన్స్ కూడా భారత ప్రభుత్వం చోటు సంపాదించని గుర్తుంచుకోండి. ప్రస్తుతం MS ధోని గారు T20 వరల్డ్ కప్ కి సంబంధించి మెంటర్గా ఇటీవల వార్తలు ఇచ్చారు. BCCI తనని మెంటర్గా కోచ్ ఉండగా కూడా మెంటర్గా తను నియమించడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం స్ట్రెస్లో ఉన్న టీమిండియాకి తను ఉపశమనం ఇస్తారని చెప్పేసి. సో అవి చాలా వరకు మీరు స్పోర్ట్స్ సంబంధించి లింక్ చేసుకోండి. సో అలా బైజయంత్ పాండా కమిటీ దేనికోసము NCCకి సంబంధించి రీఫార్మ్స్ కోసం ఎవరు వేశారో భారత ప్రభుత్వం. అందులో ఈ ఇద్దరు పర్సన్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆ కమిటీ హెడ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు బాజిరెడ్డి గోవర్ధన్ గారు వార్తలు ఇచ్చారు. బాజిరెడ్డి గోవర్ధన్. సో ప్రస్తుతం నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అయిన బాజిరెడ్డి గోవర్ధన్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కి నూతన చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. నూతన చైర్మన్ అంటే ఈ ఆర్టీసీకి హెడ్ అన్నట్టు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉంది కదా, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ బస్సులు అంటాం కదా, ఆ సంస్థకి సంబంధించిన హెడ్ లేదా చైర్మన్ అని గుర్తుంచుకోండి. ఇటీవల ఈ సంస్థకి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్గా మనకు సజ్జనార్ గారు నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. సో ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్, టీఆర్ఎస్ సంబంధించి సీనియర్ నేత, ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అని గుర్తుంచుకోండి. ఆర్టీసీ చైర్మన్ గా నియమితులతో వార్తలు ఇచ్చే పర్సన్ జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ అయాన్ శంక్తా 12 years కిడ్, 12 సంవత్సరాల చిన్నారి, ముంబైకి చెందిన చిన్నారి ఈరోజు ఒక అంతర్జాతీయ పురస్కార గ్రహీత, ప్రతిష్టాత్మక పర్యావరణ పురస్కార గ్రహీత వార్తలు ఇచ్చారు. ఆ పురస్కారం పేరు గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ యంగ్ ఎకో హీరో అవార్డ్ 2021. ఇంటర్నేషనల్ యంగ్ ఎకో హీరో అవార్డు 2021 పురస్కార గ్రహీతగా 12 సంవత్సరాల చిన్నారి మన భారతదేశానికి సంబంధించి వార్తలు ఇచ్చారు అయాన్ శంక్తా. ఇక్కడ చూడండి, ఎకో హీరో అంటున్నాను అంటే పర్యావరణానికి సంబంధించి తను చేస్తున్న ఒక కృషి, కన్జర్వేషన్ మెజర్స్ చాలా వరకు కూడా ఎకో సిస్టమ్ కన్జర్వేషన్ కోసం తను చిన్నతనం నుండే పాటుపడుతున్నాడు. దాన్ని ఒక సంస్థ గుర్తించింది. ఆ సంస్థ ఏంటంటే యాక్షన్ ఫర్ నేచర్ అనే ఒక సంస్థ. యాక్షన్ ఫర్ నేచర్ అనే సంస్థ ఎక్కడ ఉంది అంటే శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కో ఎక్కడ ఉంది? USA అమెరికాకి సంబంధించిన ఒక సంస్థ, ఒక NGO. శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న యాక్షన్ ఫర్ నేచర్ అనే ఒక సంస్థ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎకోసిస్టమ్ కన్జర్వేషన్ కోసం కృషి చేస్తున్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలా డిఫరెంట్ ఏజ్ గ్రూపింగ్ ఆధారంగా ఇస్తుంది. అలా 12 to 14 years కేటగిరీలో ఈ రోజు అయాన్ శంక్తా గారు ఇంటర్నేషనల్ యంగ్ ఎకో హీరో అవార్డుని గెలుపొందడం జరిగింది. మరి తను ఏంటి, ఏ ఎకో సిస్టమ్ కన్జర్వేషన్ కోసం కృషి చేస్తున్నారంటే పొవాయ్ అనే ఒక లేక్ కి సంబంధించి. సో పొవాయ్ లేక్ మహారాష్ట్రలోని పొవాయ్ అనే ఒక సరస్సు ఉంది. ఆ సరస్సుకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ వర్క్ ని పూర్తి చేశారు. అలా ఎకోసిస్టమ్ కన్జర్వేషన్, ఒక సరస్సుకి సంబంధించి సంరక్షణ చర్యల విషయంలో అద్భుత ప్రాజెక్ట్ రూపకల్పన చేసినందుకు ఇతడెవరు, అయాన్ శంక్తా గారిని యాక్షన్ ఫర్ నేచర్ అనే ఒక సంస్థ ఇంటర్నేషనల్ యంగ్ ఎకో హీరో అవార్డ్ అనే ఒక పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి పేరు అయాన్ శంక్తా, పురస్కారం పేరు, దట్స్ ఎనఫ్. అండ్ పొవాయ్ లేక్ కన్జర్వేషన్ మెజర్స్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ వర్క్ ని సిద్ధం చేశారు. 12 సంవత్సరాల చిన్నారి, ముంబైకి సంబంధించి మహారాష్ట్రకి సంబంధించిన చిన్నారి అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు విరాట్ కోహ్లీ స్పోర్ట్స్ కి సంబంధించి. సో విరాట్ కోహ్లీ భారత జట్టు కెప్టెన్, ప్రస్తుతం 3 ఫార్మాట్ లో కూడా కెప్టెన్ గా ఉన్నారు. 3 ఫార్మాట్స్ అంటే ఏంటి? ఒకటి T20 ఇంటర్నేషనల్ అంటే 2020 ఓవర్స్ మ్యాచ్, అండ్ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ సంబంధించి 1 డే ఇంటర్నేషనల్ 50 ఓవర్లు ఆడతారు కదా అదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ మ్యాచెస్. సో 3 ఫార్మాట్లు, క్రికెట్ కి సంబంధించి 3 ఫార్మాట్లు ఉంటాయి. సో ఈ 3 ఫార్మాట్లో కూడా భారత జాతీయ జట్టుకు కెప్టెన్ గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సారథి ఎవరున్నారు? విరాట్ కోహ్లీ గారు. సో ప్రస్తుతం
రానున్న T20 వరల్డ్ కప్ ఎప్పుడు అక్టోబర్ 3rd వీక్ లో ప్రారంభమవుతుంది. సో అక్టోబర్ 3rd వీక్ లో ప్రారంభం కానున్న T20 వరల్డ్ కప్ తర్వాత సో T20 క్యాప్టెన్సీని వదులుకోనున్నట్లు ఒక ప్రకటన చేశారు. జస్ట్ ఇక్కడ టు ద పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల భారత జట్టు కెప్టెన్ లేదా T20కి జట్టు కెప్టెన్ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లుగా ఏ కెప్టెన్ ప్రకటిస్తూ వార్తలు ఇచ్చారంటే విరాట్ కోహ్లీ అని గుర్తుంచుకోండి. కానీ వన్డే మ్యాచెస్, టెస్ట్ మ్యాచెస్ మాత్రం సారథిగా కొనసాగుతారంట. సో ఈరోజు T20 ఏదైతే ఉంటుందో స్ట్రెస్ ఎక్కువ అవుతుందని చెప్పేసి T20కి మాత్రం వైదొలుగుతున్నానని చెప్పడం జరిగింది. సో 99% T20 కెప్టెన్గా రోహిత్ శర్మ గారు వచ్చే అవకాశం కనిపిస్తుంది. జస్ట్ గుర్తుంచుకోండి, T20 క్యాప్టెన్సీకి వీడుకోలు పలుకుతూ లేదా T20 క్యాప్టెన్సీని వదులుకుంటూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే విరాట్ కోహ్లీ. భారత జాతీయ జట్టు 3 ఫార్మాట్ల ప్రస్తుత కెప్టెన్ అని గుర్తుంచుకోండి. అండ్ తన గురించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఐసీసీ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి ఉంటుందో, అంతర్జాతీయ క్రికెట్ మండలి ఏదైతే ఉంటుందో, మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి, వరల్డ్ కప్స్. సో వరల్డ్ కప్ మనకి వన్డే మ్యాచ్కి సంబంధించి ఎవ్రీ 4 yearsకి వరల్డ్ కప్ ఉంటుంది. అండ్ T20 వరల్డ్ కప్ అని చెప్పేసి ఇప్పటి వరకు మెగా ఈవెంట్లో ఒక్క కప్పు కూడా తన ఆతిథ్యంలో, తన సారథ్యంలో గెలుపొందలేదు భారత జట్టు అని చెప్పేసి ఇప్పటివరకు చాలా కామెంట్స్ ఉన్నాయి. అది కూడా ఒక రీజన్గా పరిగణిస్తున్నారు చాలా మంది. సో ఇది ఒకటి, T20 క్యాప్టెన్సీని వదులుకుంటూ విరాట్ కోహ్లీ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ యూరీ సెడిక్ పేరు గుర్తుంచుకోండి, యూరీ సెడిక్ గారు ఎవరు అంటే యాక్చువల్గా ఉక్రెయిన్ దేశానికి సంబంధించి ఒక క్రీడా దిగ్గజం. ఒలింపిక్స్లో గోల్డ్ మెడలిస్ట్. ఏ క్రీడకి సంబంధించి అంటే హ్యామర్ థ్రోయర్. సో మీకు హ్యామర్ త్రో అనే ఒక విభాగం ఉంటుంది, క్రీడా విభాగం, హ్యామర్ థ్రోయర్. సో ఒక హ్యామర్ థ్రోయర్ అయిన ఉక్రెయిన్ క్రీడాకారుడు, క్రీడా దిగ్గజము యూరీ సెడిక్. ఉక్రెయిన్ కి గోల్డ్ మెడల్ ని కూడా సాధించిన వ్యక్తి, ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత అని గుర్తుంచుకోండి. అలాంటి యూరీ సెడిక్ ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోవాల్సిన పేరేంటి, యూరీ సెడిక్. ఏ దేశానికి సంబంధించిన వారు, ఏ రంగానికి సంబంధించిన దిగ్గజం అంటే క్రీడా దిగ్గజం అని గుర్తుంచుకోండి. క్రీడా దిగ్గజం విషయానికి వస్తే ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ హ్యామర్ థ్రోయర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. యూరీ సెడిక్ ఉక్రెయిన్ అని గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.